చికి చం చికి 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 చం చం చికి చికి చం. మామా, ఎవరి అమ్మాయి ఇంత బాగా పాడుతుంది? నీకంటేనా మామా? మనకంటే కాదులే. చాలా బాగా పాడావు భువన. నెక్స్ట్ మిస్ మేఘనా. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా వరందా వరందా బృందావనందా వనందా. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా వరందా వరందా బృందావనందా వనందా. నెక్స్ట్ గౌతమి. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. సంకురాతి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. సంకురాతి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగుజారే కుయుముర్రో, నువ్వు రెండు మూరల పాలు పెయ్యరా, జగడం వచ్చేలా తాకవద్దయ్యా, రెండు మూరల పాలు పెయ్యరా. అవునా? అవునండి, ఆల్మోస్ట్ అందరి పర్ఫార్మెన్సెస్ చూసాం కదా. ఇప్పుడు మీరు సెకండ్ రౌండ్ కి కూడా సెలెక్ట్ అయ్యారు. సెకండ్ రౌండ్ నుండి ఫైనల్ రౌండ్ కి వెళ్తారు. ఫైనల్ గా మీరు విన్నర్ గానే బయటికి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. మీరా? ఏంటండి మీరా అని కొత్తగా అడుగుతున్నారు? లేదు, ఆడిటోరియంలో అందరూ ఎవరో దేవి అనే అమ్మాయి చాలా బాగా పాడింది, చాలా బాగా పాడింది అంటున్నారు. దేవి మీరే కదా? అదేంటి అందరూ బాగా పాడింది అంటున్నారు? ఏ నేను పాడిన పాట మీకు నచ్చలేదా? సారీ అండి, మీరు పాట పాడడానికి స్టేజ్ మీదకి వచ్చారు, అప్పుడే నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చి నేను బయటికి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను లోపలికి వచ్చింది మీ పాట పూర్తయిన తర్వాతే. అవునా? అయినా మీరు నన్ను అప్రిషియేట్ చేయడం ఏంటి? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరికీ తెలుసా, ఈయన కనుక లేకపోతే అసలు నేను కాంపిటీషన్ కి వచ్చుండేదాన్నే కాదు. నేనొచ్చే దారిలో వెహికల్ చెడిపోతే ఈయనే నాకు లిఫ్ట్ ఇచ్చి సమయానికి ఇక్కడ తీసుకొచ్చారు. భలేవారే, దాందే ఉందండి. మీరు కాంపిటీషన్ లో విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నా ఫ్రెండ్ బోన కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుందండి. భువన అంటే ఫస్ట్ పార్టిసిపేట్ చేసింది ఆ అమ్మాయి కదండి? అవును. తను కూడా చాలా బాగా పాడింది. అందుకే తను ఈ కాంపిటీషన్ లో విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అదేంటి నేను విన్ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి విన్ అవ్వాలని కోరుకుంటున్నానంటున్నారు? అంటే ఇప్పుడు మీరు జస్ట్ పరిచయం అయ్యారు, తను నాకెప్పటి నుంచో పరిచయం. చిన్న పక్షపాతం అన్నమాట. వస్తానండి, సెకండ్ రౌండ్ లో కలుద్దాం. చరణ్,
ఎవరితో మాట్లాడొస్తున్నావు? అదే మమ్మీ, దేవి అనే అమ్మాయి చాలా బాగా పాడిందంట కదా, ఆ అమ్మాయితోనే మాట్లాడొస్తున్నాను. ఆ అమ్మాయి ఇందాక నేను డ్రాప్ చేసిన అమ్మాయి. అయినా ఏంటి మమ్మీ, నువ్వు దాన్ని పెద్దగా పాడలేదు, యావరేజ్గా పాడిందన్నావు. వాళ్ళ అమ్మాయిని ఎంతలా మెచ్చుకుంటున్నారు తెలుసా? తనే ఈ కాంపిటీషన్లో విన్ అవుతుందని చెప్తున్నారు. బోనా, వాళ్ళందరూ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి నీకు గట్టి పోటీ ఇచ్చేలాగే ఉంది. నువ్వు కొంచెం అలర్ట్గా ఉంటే మంచిది. ఏంటిది? మత్తు మందు. ఇదెందుకు తెచ్చావు? ఈ కాంపిటీషన్కి పల్లవి రావట్లేదు అనుకుంటే పర్వాలేదు అనుకున్నాను. ఇంకొకరెవరైనా పోటీకొస్తే ప్రాబ్లం అవుతుంది కదా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వే గెలవాలి భువన. ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్గా తెచ్చుకున్నాను. దీంతో దాన్ని పడుకోబెడతాను.